పాత్రికేయ సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు మా ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారు, మరో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్ నాయక్ గారికి, డాక్టర్ నాయక్ గారికి, రాజ్ ఠాకూర్ గారు, మా విజయరమణారావు గారు, మన వైరా ఎమ్మెల్యే గారు నాయక్ గారు, రామ్దాస్ నాయక్ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండో మారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. గౌరవ గవర్నర్ గారు అప్రోప్రియేషన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రజెంట్ చేసి, దాని తదుపరి అనేక అంశాలను కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రధానమైన అంశాలను ప్రభుత్వ పరంగా మేము చేయబోయేది, గత ప్రభుత్వాలు చేసిన నష్టాన్ని తెలియజేసే ప్రయత్నంలో ఈ 8 రోజుల పాటు 45 గంటల 32 నిమిషాలు సభను నిర్వహించడం జరిగింది. 59 మంది గౌరవ సభ్యులు వివిధ డిస్కషన్స్లో వారు పాల్గొనడం జరిగింది. దానికి తోడు గౌరవ శాసన సభ్యులు 64 మంది 0 అవర్లో వారి ప్రాంత సమస్యలను కానీ, రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను సభా దృష్టికి తీసుకురావటం జరిగింది. ప్రభుత్వ పరంగా 2 రెజల్యూషన్స్ని పాస్ చేసుకున్నాం. 3 బిల్స్ను కూడా ఇంట్రడక్షన్ చేసుకొని పాస్ చేసుకోవటం జరిగింది. ఒక షార్ట్ డిస్కషన్ కూడా ఈ 8 రోజుల కాల హయంలో ప్రొడక్టివ్గా సమయాన్ని ఉపయోగించుకునే విధంగా మరి ఈ సెకండ్ సెషన్కు సంబంధించి మేము ఒక ప్రధానమైన అంశాలు, ఒకటేమో కృష్ణా వాటర్కు సంబంధించి, ఆ నది జలాలకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించిన కీలకమైన అంశాలను గత ప్రభుత్వం ఏ విధంగా మన రాష్ట్ర వాటాని, రాష్ట్ర రైతాంగానికి సంబంధించి కృష్ణా డెల్టాకు సంబంధించిన వారికి రావాల్సిన నీటి వాటాని ఏ విధంగా కాంప్రమైజ్ చేయటం జరిగింది. దానికి తోడు ఈరోజు మొత్తం చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టం, సెకండ్ సెషన్ 3వ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చరిత్రలోనే నిలిచిపోయే ఘటాన్ని ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓబీసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో జనాభాకు సంబంధించిన సర్వే, ఆ రెజల్యూషన్ పెట్టి కాంప్రహెన్సివ్ పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ సర్వే బలహీన వర్గాలది, ఎస్సీలది, ఎస్టీలది, ఇతర వర్గాలకు సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ సర్వే చేస్తూ దీని ద్వారానే బలహీన వర్గాలకు సంబంధించిన సంఖ్యను
ఈ రాష్ట్ర జనాభాలో వారి సంఖ్యను పూర్తి స్థాయిలో తెలుసుకొని మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సంఖ్యపరంగా వారికి అదే విధమైన అవకాశాలు కల్పించే బాధ్యత మనం తీసుకోవాలని, దేశ చరిత్రలోనే ఉదాహరణగా నిలబడాలని వారు చేసిన ఆ రోజు వాగ్దానాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రెజల్యూషన్ పెట్టి ఏకగ్రీవంగా శాసన సభ్యులందరూ కూడా ఆమోదం తెలియటం జరిగింది. చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టంగా నిలబడే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక కీలకమైన రెజల్యూషన్ పెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయాలి, ప్రత్యేకంగా బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి మేలు జరగాలి. రాబోయే కాలంలో మేము ప్రవేశపెట్టే బడ్జెట్లలో కూడా వారికి ఎంత శాతం ఉంటే అంత శాతం వారికి నిధులు విధులు ఇచ్చే విధంగా ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు వేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చూశారు, గవర్నర్ గారి అడ్రస్ సంబంధించి డిస్కషన్స్లో పాల్గొన్న మా సభ్యులందరితో పాటు దాని తదుపరి ఓట్ ఆన్ అకౌంట్కు సంబంధించి బడ్జెట్ ప్రజెంటేషన్తో పాటు డిస్కషన్స్ కానీ, అప్రాప్రియేషన్ బిల్ కానీ, అప్రాప్రియేషన్ బిల్ పరంగా డిస్కషన్స్ కానీ అన్నీ కూడా కులంకుశంగా ఎంతమంది సభ్యులు ఈ డిస్కషన్స్లో పాల్గొనని, మేము మా సలహా సూచనలు ఇవ్వాలని, లేకుంటే ప్రతిపక్షాలకు సంబంధించి వారు ఎన్ని విమర్శలు చేసినా ఈరోజు మేము కన్స్ట్రక్టివ్గా వారి విమర్శలను తీసుకొని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే మేము సభ సమయాన్ని వృధా కాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. దీనిలో చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ 8 రోజుల్లో 45 గంటలు 32 నిమిషాలు సభను నడిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు 8 గంటల 43 నిమిషాలు వారికి స్పీకర్ గారు సమయాన్ని కేటాయింపు చేస్తే, వారు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు 39 మంది ఉన్నా కానీ 8 గంటల 41 నిమిషాలు వారికి కూడా ఈక్వల్గా అవకాశం ఇచ్చారు. బీజేపీ వారికి 3 గంటల 48 నిమిషాలు, ఎంఐఎం వారికి 5 గంటలు, సిపిఐ పార్టీ వారికి 2 గంటల 55 నిమిషాలు. అదేవిధంగా ఈరోజు బిజినెస్ నడిపించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. సీఎం గారు వారితో పాటు సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొని ప్రతిపక్ష గౌరవ సభ్యులు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని, మా సభ్యులు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని మేము ఈ సభా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సభా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. దానికి తోడు మరి తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ 9వ తారీఖు నుంచి మొదలై 15వ తారీఖు వరకు 6 రోజుల పాటు కొనసాగిన కౌన్సిల్ సమావేశాల్లో 11 గంటల 5 నిమిషాలు కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. 19 మంది గౌరవ శాసన మండలి సభ్యులు మరి వారు డిస్కషన్స్లో పాల్గొనడం జరిగింది. 3 గవర్నమెంట్ బిల్స్ని అక్కడ కన్సిడరేషన్కు పెట్టి కన్సిడరేషన్ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ రెజల్యూషన్ని ఒకటిని అడాప్ట్ చేసుకున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు మనము
బీసీలకు సంబంధించిన సర్వేతో పాటు సమాజంలో ఒక ప్రధానమైన సమస్య, ప్రత్యేకంగా యువతకు సంబంధించి ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ విషయంలో ఈరోజు ప్రొహిబిషన్ అండ్ అడ్వర్టైజింగ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించి దాన్ని ఇంట్రడక్షన్ చేశాం. సభ్యులందరి సలహాలు తీసుకున్నాం. ఏకగ్రీవంగా గౌరవ సభ్యులు ఇక్కడ అసెంబ్లీలో కానీ అటు శాసన మండలిలో కూడా దానికి ఆమోదం తెలిపి ప్రత్యేకించి హుక్కా బార్లను నిషేధించడం జరిగింది. యావత్ రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన గౌరవ శాసన సభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పిటిషన్స్ కూడా కౌన్సిల్స్లో దాదాపు 27 మంది గౌరవ శాసన మండలి సభ్యులు పిటిషన్స్ కూడా వారు సబ్మిట్ చేసుకునే అవకాశం దొరికింది. దానికి తోడు ఈరోజు పదే పదే అనేక సందర్భాల్లో మరి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు కేవలం ప్రభుత్వ పరంగా బురద జల్లాలే అనేక అంశంపై వారు మాట్లాడారు తప్ప ప్రజలకు మేలు చేద్దాం, ఈ సభా సమావేశాలను ఉపయోగించుకొని ప్రభుత్వానికి మంచి సూచనలు ఇద్దాం, కొత్తగా ఏర్పడ్డ 60 రోజులు గడిచిన ఈ ప్రభుత్వానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేయకుండా ఈ 60 రోజుల్లోపనే మొత్తం యావత్ ప్రపంచమంతా కిందికి దిగి రావాలి, అన్ని పనులు చేయాలి, ఇంకా ఎందుకు చేస్తలేరు, ఏమైంది అని కేవలం ప్రజలను ప్రక్కదారి పట్టించే ఓ ప్రయత్నం చేశారు. మేము చెప్పినాం వారికి. ఈరోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీని మీటింగ్ ఏర్పాటు చేశారు స్పీకర్ గారు. ఆ క్రమంలో వారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేము ట్రెజరీ బెంచెస్ ద్వారా, అదేవిధంగా ప్రతిపక్ష సభ్యులు కానీ అందరూ కూడా ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే సభా కార్యక్రమాలు నడపాల్సిన బాధ్యత మా అందరిపైన ఉన్న తరుణంలో ఈరోజు పదే పదే బీఏసీ పెట్టలే అంటున్నారు. మొదటి రోజు బీఏసీ నిర్ణయాలు అయిపోయిన తర్వాత ఈరోజు బీఏసీ నిర్ణయాలకు అనుగుణంగానే ఈరోజు మొదటగా మేము మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు హానరబుల్ గవర్నర్స్ అడ్రస్ దాని డిస్కషన్ రిప్లై తీసుకున్నాం. ఇది బీఏసీకి సంబంధించిన మీటింగ్ అంశాలు. అదేవిధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టి దాని తదుపరి నెక్స్ట్ డే హాలిడే ఉంటుంది కనుక సండే నాడు హాలిడే అయిన తర్వాత మరి ఒక ప్రత్యేకమైన మరి సమావేశాలు ముందుకు నడిపించాలి. ఎందుకంటే బలహీన వర్గాలకు సంబంధించి చరిత్రలో నిలబడే ఈ సర్వేకి సంబంధించిన రెజల్యూషన్ అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మరి కొన్ని రోజులు మనం తప్పకుండా దీని పరంగా చర్చించాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. కృష్ణా రివర్ వాటర్కు సంబంధించి నష్టపోతా ఉన్న కృష్ణా డెల్టాకు సంబంధించిన రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము వారి పక్షాన నిలబడతా ఉన్నాం. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ప్రజలు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని, కులంకుశంగా దీనిపైన చర్చ జరగాలని అసెంబ్లీ సమావేశాల్లో షార్ట్ డిస్కషన్కి స్పీకర్ గారి అనుమతి కోరి వారి అనుమతితో షార్ట్ డిస్కషన్కి మరి ఈ సబ్జెక్ట్ను తీసుకోవటం జరిగింది. ఈ సబ్జెక్టుకు సంబంధించి కృష్ణా వాటర్ రివర్ బోర్డుకు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా నది వాటాకు సంబంధించి ఆ జలాల వాటాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానితో రాజీపడి మనకు రావాల్సిన వాటా మనకు రాకుండా పోయే విధంగా, శాశ్వతంగా మన హక్కులు కోల్పోయే విధంగా
దాదాపు 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారితోని కాంప్రమైజ్ అయి శాశ్వతంగా మన నీటి వాటాను కోల్పోయే తరుణంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము ప్రజలకు సంబంధించిన ఈ ప్రధానమైన అంశాన్ని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర జలశక్తికి సంబంధించిన మంత్రి గారిని కలిసి కృష్ణా నది జలాలకు సంబంధించిన మన హక్కులు మన వాటాకు సంబంధించి ఏ విధంగా అన్యాయం జరిగింది న్యాయం చేయాలని వారి ముందట ఉంచి తిరిగి అదేవిధంగా ఈరోజు సిఆర్పిఎఫ్ పహారాలో నాగార్జున సాగర్ సంబంధించిన కస్టడీ అంతా వారి పరంగా ఉంది, వెంటనే విత్డ్రా చేసుకోవాలని మేజర్ ఇరిగేషన్ మంత్రి గారు వారికి తెలియజేసి లేఖను పంపి మా ప్రొటెస్ట్ని ప్రభుత్వ పరంగా ప్రొటెస్ట్ని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో డిస్కషన్స్లో అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలకు సంబంధించిన వారి వాదన ఏముందంటే మేము కాంప్రమైజ్ అవుతాం, కానీ మీరు చెప్పింది తప్పు అనే ఒక సారాంశంతో వారు ప్రజలను సభను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఆనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రాతపూర్వకంగా ఇచ్చిన కమ్యూనికేషన్ లెటర్స్ కానీ అదేవిధంగా 6 సంవత్సరాల కాలం పాటు స్టేటస్ కో అదేవిధంగా యథావిధిగా కొనసాగించాలనే వారి ఆలోచన సాక్షాత్తు ప్రత్యక్షంగా సాక్ష్యాలతో ప్రజలకందరికీ తెలియజేసే విధంగా మా ప్రయత్నం చేస్తే మేము పోరాటం చేశాం, అయినా కానీ కాలేదు అనే వారు సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పోయి ఈ కృష్ణా రివర్ వాటర్ బోర్డుకు సంబంధించిన అధికారులు ఎవరితో కలవలే, ఏ విధమైన ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన తెలియజేయలే. అయినా కానీ దుష్ప్రచారం చేసే ప్రయత్నంలోనే వారు నల్లగొండ సభను పెట్టి ప్రజలను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. వారి తప్పులను కప్పుపుచ్చుకునే ప్రయత్నంలోనే వారు నల్లగొండలో సభలను పెట్టి సభకు రాని ఆనాటి ముఖ్యమంత్రి నల్లగొండ మీటింగ్ పోయి మరి అనేక వాక్యాలు చేశారు. దానికి సంబంధించి కూడా మేము అడిగినాం, వారు ఏమడదలుచుకున్నారో, మేము ఎందుకు కాళేశ్వరం పోయినాం, మేము ఎందుకు మేడిగడ్డ పోయినాం, అదేమైనా అంశాలుంటే సభ నడుస్తున్నప్పుడు సభలకు వచ్చి వారికి ఉన్న గొప్ప అనుభవాలను షేర్ చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రగతికి సంబంధించి ప్రత్యేకంగా ఇరిగేషన్ సెక్టర్కి సంబంధించి వారు ప్రధానమైన ఆర్కిటెక్ట్గా, ఒక ఇంజనీర్గా, ఒక డిజైనర్గా, అదేవిధంగా ఒక ప్లానర్గా నిలబడ్డ వ్యక్తి అనుభవాలను చెప్తారేమో, చెప్తే తప్పకుండా మేము బేషిజాలు లేవు మాకు మా ప్రభుత్వానికి, వారికి ఉన్న అనుభవాల దృష్ట్యా ఏదైనా చెప్తారని వేచి చూసినాం. 8 రోజులు వారు సభకు రాలే. సరే సభకు రాలే, కానీ నల్గొండ సభకు పోవటం, రాజకీయ పరంగా ఉపన్యాసం చేయటం, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ముఖ్యమంత్రిపై, మంత్రివారి సహచరులపై, మా శాసన సభ్యులందరం కూడా మేడిగడ్డకు పోతే ఆ విధమైన భాషను పూర్తి స్థాయిలో యావత్ శాసనసభలో అందరూ కూడా ఖండించడం జరిగింది. ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ప్రధానమైన రెజల్యూషను శాసనసభలో ప్రవేశపెట్టిన తరుణంలో ఇంత చరిత్రలలో ఒక ప్రధానమైన ఘట్టం,
దీంట్లోనైనా పాల్గొంటారని ఆశించినాం, కానీ వారు రాలేదు. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, మేము మా చిత్తశుద్ధితో ఒక సంకల్పనతో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే ముందు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కేంద్రంలో ఓట్ ఆన్ అకౌంట్ పెట్టిన సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన గ్రాంట్స్ కానీ డెవల్యూషన్లో వారు ఎంతవరకు మనకు ఇస్తారో పూర్తి స్థాయిలో లెక్కలు తెలిసే వరకు మేము మా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ఈరోజు మనకు రాజ్యాంగబద్ధంగా మార్చి నెలాఖరు వరకు బడ్జెట్ను మనం పాస్ చేసుకోవాలి కనుక ప్రిలిమినరీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పెట్టి ఆమోదం శాసనసభలో ఆమోదం పొంది శాసన మండలిలో కూడా అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం పొంది ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి రాబోయే 4 నెలలు ఎక్కడ కూడా మరి ఆటంకం కలగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మేము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో అనేక అంశాలు ప్రతిపక్షాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటివరకే మా 6 గ్యారెంటీలో 13 అంశాలకు సంబంధించి 4 ప్రధానమైన అంశాలని ప్రజల ముందడు పెట్టి అమలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో అవన్నిటిని కూడా విస్మరించి ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల లోపల 2 ప్రధానమైన హామీలను 6 గ్యారెంటీలో ఉన్న 2 ప్రధానమైన గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అమల్లోకి తీసుకొచ్చాం. మహిళల పరంగా ఉచిత బస్సు రవాణా సౌకర్యం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, మొన్న జరిగిన కేబినెట్ సమావేశాల్లో మరో 2 ప్రధానమైన హామీలు 6 గ్యారెంటీల్లో ఉన్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రజల ముందు ఉంచితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. దీన్ని ఏదో విధంగా ప్రజల మధ్యలో ఉన్న వీరికి పెరుగుతా ఉన్న ప్రజాభిమానాన్ని ప్రక్కదారి పట్టియాలని వారి ఆలోచనతోనే ప్రతి డిస్కషన్స్లో కూడా ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇవ్వటం జరిగింది. ఓట్ ఆన్ అకౌంట్కు సంబంధించిన బడ్జెట్లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేసే మహిళా ఉద్యోగస్తులందరికీ ఆలస్యం కాకుండా మొదటగా మహిళలకు మేము ప్రాధాన్యత ఇవ్వాలని వారి వేతనాలకు సంబంధించి 3వ తారీఖు లోపలనే వారి వేతనాలు పూర్తి స్థాయిలో వారికి చెందే విధంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అంటే మహిళల పట్ల మహిళల ఎంపవర్మెంట్ సంబంధించి మరొక అడుగు ముందుకు వేసే ప్రయత్నంలోనే ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మా సోదరులందరి సహకారంతో ప్రత్యేకంగా కొత్తగా శాసనసభకు వచ్చిన గౌరవ శాసనసభ్యులందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశ భాగంలో వారి ప్రాంత సమస్యలు, వారి నియోజకవర్గ సమస్యల విషయంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, అదేవిధంగా మరి లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్ రావాలని ఒక ఆలోచనతోనే గౌరవ స్పీకర్ గారు చాలామందికి కూడా డిస్కషన్స్లో పాల్గొనడానికి, అక్కడ కూడా గౌరవ చైర్మన్ గారు మరి అందరినీ కూడా డిస్కషన్స్లో పాల్గొనే విధంగా
ఒక ప్రయత్నం చేశారు. వారికి కూడా మేము స్పీకర్ గారికి, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ప్రతిపక్షాలకు సంబంధించిన వారిని కోరుతా ఉన్నాం. మంచి ఆలోచనతోని, మంచి హృదయంతోని ఈ రాష్ట్ర ప్రగతిలో ప్రతిపక్షంలో ఉండి కూడా రాష్ట్ర ప్రగతిలో మేము పాల్గొనాలి అని మీరు మంచి సూచనలు, సలహాలు ఇస్తే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వీకరించే ఆలోచన చేస్తాం, విశాల దృక్పథంతో, విశాల హృదయంతో. కానీ నిరంతరం ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి రెండో రోజు నుంచి విమర్శించాలి ప్రభుత్వం పైన. ప్రభుత్వం మంచి పని చేస్తే దాన్ని మంచిది కాదు, ఇది చెడు అని చెప్పే ప్రయత్నంలో మానుకోండి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ప్రజలిచ్చే తీర్పును మేము పక్కన పెడతాం. మాకు 10 సంవత్సరాలు ఇచ్చినప్పటికీ సరిపోలేదు, ప్రజల తీర్పు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు కానీ మేము ఇదే విధంగా ఉంటామని వారి ఆలోచన తీరును మానుకొని మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి అధికారంలో వచ్చిన తరుణంలో విభజన చట్టంలోని అనేక అంశాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం విస్మరించిన అనేక అంశాలు ఉన్నాయి. కలిసి పోరాటం చేద్దాం, ముందుకు రండి. దానికి తోడు ఈరోజు కేంద్రానికి సంబంధించి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో రాష్ట్రానికి సంబంధించి మన ట్యాక్సెస్ విషయంలో మనకు సంబంధించిన, మనకు రావాల్సిన మన హక్కుల పరంగా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయంకి వచ్చే వరకు దాని ఫార్ములాను మార్చి ఈరోజు దేశానికి సంబంధించి మనము అనేక సందర్భాల్లో మనం నేషనల్ స్పిరిట్తో మన రాష్ట్రానికి సంబంధించిన సంపదను వారితోని షేర్ చేస్తా ఉన్న సందర్భంలో అదే విధమైన సపోర్ట్ సెంటర్ నుంచి రావటం లేదు కనుక దాని విషయంలో మనం పోరాటం చేయడానికి, దాని విషయంలో మనం మాట్లాడడానికి ఇక్కడ ఉన్న బీజేపీ సభ్యులకు కూడా సంబంధించి, గౌరవ సభ్యులకు కూడా మేము తెలియజేయటం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి మీరు మీ జాతీయ పార్టీ నాయకత్వంతో, అదేవిధంగా మీకు అక్కడ ఉన్న ప్రభుత్వంతో మాట్లాడి మాతో కలిసి వచ్చి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాతో భాగస్వాములు అయ్యి ప్రగతిలో ముందుండి పనిచేద్దాం రండి అని కూడా వారికి కూడా తెలియజేయటం జరిగిందని మనవి చేస్తూ, మరి 8 రోజుల కాలం పాటు మా పాత్రికేయ మిత్రులు కూడా పొద్దున్నే 8 గంటల నుంచి దాదాపు 12, ఒక్కో రోజు అయితే 11:30 కూడా అయింది. అందరూ కూడా మీ సహకారం అందించినందుకు పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. 4-15 ప్రజలు నిర్ణయం చేస్తారు. ఈరోజు మేము 4 అని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు 4 అనుకుంటున్నారేమో, టీఆర్ఎస్కి అనుకుంటున్నాను నేను. వాళ్ళు 4 కూడా కాదు, ఒక్క సంఖ్యను దాటితే, ఒక్క సీట్ను దాటితే పెద్ద పని చేసినట్టు. ఈరోజు మేము డబుల్ డిజిట్కి కంటే ఎక్కువ స్థాయిలో సీట్లు గెలుస్తాం. అతి త్వరలో చూడబోతారు. వారు కలలు కంటా ఉన్నారు. ఇక్కడికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక తీరులో ఉంది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం లేకుంటే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము కానీ, మా శాసనసభ్యులు కానీ ఏ విధంగా ప్రజాపాలనలో
పాల్గొని ప్రజా సమస్యలను పరిష్కారం చేయటం జరుగుతూ ఉందో ప్రజలు చూస్తూ ఉన్న తరుణంలో ప్రజలే జవాబు చెప్తారు. ఇప్పుడు ఫాల్స్ పెట్టే మాకు అలవాటు లేదు. ఈరోజు ఈ శ్వేతపత్రానికి సంబంధించి సభలో పెట్టినప్పుడు ఈ శ్వేతపత్రంలో ఫలానా తప్పుంది, ఫలానా తప్పుంది, ఫలానా తప్పుందని ప్రతిపక్షాలు వారి హక్కు పరంగా తెలియజేసే వారికి అవకాశం కల్పించినాం. కల్పిస్తే శ్వేతపత్రానికి సంబంధించి 3-4 అంశాల్లో హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇది తప్పుంది, ఇది తప్పుంది, ఇది తప్పుందని బుల్డోజ్ చేసి ప్రయత్నం చేసి సభను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, శ్వేతపత్రం సంబంధించి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు చేసిన పొరపాట్లని, ఆ పొరపాట్ల వల్ల ఈరోజు నదీ జలాలకు సంబంధించిన అనేక అంశాలని రాష్ట్ర రైతాంగ సోదరులకు ఏ విధంగా వారు మోసపుచ్చటం జరిగింది, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం జరిగింది, అవినీతి ఏ విధంగా మొత్తం అవినీతి విషయంలో ఏ విధంగా విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఏ విధంగా అవినీతిని ప్రోత్సాహం చేయటం జరిగింది. మేము కాదు, ఈరోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక నాణ్యత లేకుండా ఏ విధంగా ప్రాజెక్టులు కట్టడం జరిగిందో, ఇంకా కూడా చాలా క్రిటికల్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ద్వారా కాంట్రాక్టర్లకు ఏ విధంగా మేలు చేశారు అని సిఏజీ రిపోర్ట్లోనే తెలియజేయటం జరిగింది. ఇవన్నీ తెలియజేస్తున్నప్పుడు ఇది ఫ్యాక్ట్స్ కావంటే వారు చెప్పేదే నిజాలు, ఇంకోరు చెప్పేది నిజాలు కాదు, సత్యదూరమైందంటే ఇవే చెప్పుకుంటూ 10 సంవత్సరాలు గడిచిండ్రు. సత్యం ఏంది, సత్యం పరంగా ఎవరు మాట్లాడతారు చేస్తారు అని మేము ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మాకు ప్రభుత్వంలో వారు కూర్చోబెట్టారు. రేపు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఈ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. మేము చెప్పే ప్రతి పాలసీ విధానం, ఒక పాలసీ నిర్ణయం, మేము ఆచరణలో పెట్టే ఈ పాలసీ విధానాన్ని పట్ల ఎన్నికలు వచ్చినప్పుడు వారు తప్పకుండా తీర్పు చెప్తారు. ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో ఆ ఓటు ద్వారానే మేము ఎస్ అంటున్నామా నో అంటున్నామా అని ప్రజలు చెప్పే వారు ఒక హక్కు. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఇవాళ ఈ పార్లమెంట్ ఉన్నాయి, రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, లేకుంటే ఇంకో ఎలక్షన్స్ ఉంటాయి, కౌన్సిల్ ఎలక్షన్స్ ఉంటాయి, గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ఉంటాయి, టీచర్స్ ఎలక్షన్స్ ఉంటాయి. ప్రతి సందర్భంలో ఒక టెస్ట్ ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టెస్ట్ వీరు చేసేది. దాంట్లో టెస్ట్లో పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం అనే అంశాన్ని ప్రజలు నిర్ణయం చేస్తారు. ఈరోజు ఓట్ల గురించి అంటే ఓటు అనేది ఒక ప్రధానమైన ఆయుధం. ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేవు. ఈరోజు సరే ఆరోగ్యపరంగా వారికి ఉన్న ఇబ్బందులను మేము ప్రధానంగా దృష్టి పెట్టుకునే రాలేదు అనుకున్నాం. కానీ నల్గొండ సభకు వెళ్ళిన వారు, నల్గొండ సభకు పోయినప్పుడు రాష్ట్ర శాసనసభకు రావడానికి అడ్డంకులేంది ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము కాదు చెప్పేది. మేము ఇప్పుడు కూడా వి రెస్పెక్ట్ ఇస్ విజ్డమ్, వి రెస్పెక్ట్ ఇస్ ఎక్స్పీరియన్స్. మేము మంచిగా పనిచేయాలి, రాబోయే కాలంలో మంచి పరిపాలన ఇవ్వాలి, గొప్ప ఉన్న వ్యక్తి మన శాసనసభలో ఉన్నారు, వస్తారేమో అని వేచి చూసినాం. ఎందుకు రాలేదో వారే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మేము అనుకునేది ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యలు పరిష్కార మార్గంలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్న తీరు బాగుంది కనుక వీళ్ళని ఏం అనలేము, వచ్చి కూడా ఏం చేసేది లేదు.
అనుకున్నారేమో పెద్ద ఆయన. శ్వేతపత్రం అనేది మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ఖజానాకు సంబంధించి ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. నిధులు, ఆ నిధులకు సంబంధించిన అంశం విషయంలో అప్పులు నిధులు మనకొచ్చే రెవెన్యూను ఏ విధంగా గత ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేసింది, మేము అనుకున్న సంకల్పించిన 6 గ్యారెంటీలు కానీ మేనిఫెస్టోకు సంబంధించిన ఇతర అంశాలను కానీ మేము ఏ విధంగా తీసుకెళ్తాం, ఒక శ్వేతపత్రాన్ని మేము ఈరోజు ఫినాన్స్, పవర్, ఇరిగేషన్ పరంగా పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి మా జర్నీ మొదలవుతోంది? మా జర్నీ మొదలవుతున్న సందర్భంలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముద్దరికి తీసుకెళ్తాం, వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. దాని తర్వాత మేము ఏ విధమైన క్రమశిక్షణతో పోయి ప్రజా సంక్షేమం అభివృద్ధిని చేయాలనే సంకల్పన, మా దారిని కూడా ప్రజల ముందర ఉంచిపోయే ప్రయత్నంలోనే ఈ వైట్ పేపర్. అటాక్ ఏముంటుంది కాదండి, దానిలో తప్పు. ఇది ఫస్ట్ అటాక్ అనేది ఉండదు. ఇక్కడ ట్రెజరీ బెంచెస్ సంబంధించి ప్రభుత్వ పరంగా ఒక బాధ్యతాయుతంగా ఎవరైనా గౌరవ సభ్యుడు, అది కూడా ప్రధానంగా ఒక సీనియర్ శాసనసభ్యుడు, వివిధ పోర్ట్ఫోలియోస్ను హ్యాండిల్ చేసిన ఒక శాసనసభ్యుడు ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మా బాధ్యత. అడ్డుకోలేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పాను. సరిగ్గా వాస్తవాలు చెప్పండి అని చెప్పినాం. దేనికి అడ్డుకోలేదు. సమయం ఎంత ఇచ్చినాం? హరీష్ రావు గారికి సమయమే మొత్తం, మా సభ్యుల సమయం ఎంత ఉందో దానికి సంబంధించి 80% సమయం ఆయనకి ఇచ్చిన. మొత్తం మంది మా శాసనసభ్యులు అందరూ మాట్లాడిన 13-14 మంది మాట్లాడితే ఆయన ఒక్కరే మాట్లాడు. ఇప్పుడు చూడండి, మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొత్తం ఈ 8 రోజుల్లో 8 గంటల 43 నిమిషాలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు 8 గంటల 41 నిమిషాలు, అంటే 2 నిమిషాలే తక్కువ. సంఖ్యాపరంగా కూడా ఆలోచన చేయలే. స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామికంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలని దాంట్లో ఎవరు మాట్లాడినండి? ఎవరు మాట్లాడినారు? మొత్తం మీరు చూడండి, వారి ప్రతిపక్షాల్లో ఎవరు మాట్లాడింది? ఎక్కువ ఏ సభ్యుడు మాట్లాడాడు? మరి ఆ సభ్యుడికి మొత్తం అవకాశం ఇస్తే మాట్లాడే తరుణంలో వివిధ జిల్లాలకు సంబంధించి వారు ప్రధానమైన అంశాలు మాట్లాడుతున్నారు. బాధ్యత గల మంత్రులు ఇది సత్యదూరమైంది, మీరు సరి చేసుకోమని మాట్లాడింది తప్ప దాన్ని ఎవరిని కూడా అడ్డుకునే ప్రసక్తి కూడా ఉండదు. ఏంటది? ఇప్పుడు మా ప్రభుత్వము డిపిఆర్ చేస్తుంది. ఫస్ట్ ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టాలంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటుంది. దానికి సంబంధించిన విధి విధానాలను పూర్తి స్థాయిలో చట్టపరంగా ఏర్పాటు చేసుకున్న తర్వాతనే టెండర్ పోతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చేసిండ్రు? అసలు డిపిఆర్ఏ లేదు. డిపిఆర్ లేదు, ప్రాజెక్ట్ ఏమేం కావాలో తెలియకుండానే అడ్డగోలుగా ఇష్టరాజ్యంగా టెండర్లు పిలిచారు. ఏమైంది? లాస్ట్కి మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం భూంగబడ్డది. ఈరోజు ఈ విధమైన ఒక ఆలోచన లేని ప్రయత్నం, రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము ఏ విధంగా వృధా కాబడుతుంది అనే ఒక ఉదాహరణగా నిలబడ్డ ఈ కాళేశ్వరం మేడిగడ్డ తతంతు ఒక ఉదాహరణ. అందుకోసం మేము చెప్తా ఉన్నాం, ఏ రోజైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును సంకల్పించినామో దానికి కావాల్సిన డిపిఆర్, దానికి తోడు ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్కు సంబంధించిన అంశాలను కేంద్ర పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో
మొత్తం అంతా చేసి పెట్టిన తర్వాతనే ఒక ప్రయత్నం టెండర్స్ పిలవటం జరుగుతోంది. సో ఏదైనా స్పెసిఫిక్గా వారు చెప్పిన దానికి తప్పకుండా మేము కాదు, దాని తర్వాత వచ్చే ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు కూర్చొని ఇట్లనే క్యాగ్ సంబంధించిన అధికారులతో కూర్చొని క్లారిఫికేషన్ ఇచ్చి ఈ విధంగా జరిగిందని దాన్ని ఆ పారాగ్రాఫ్ని కూడా డ్రాప్ చేయటం కూడా జరిగింది. దాంట్లో ఇప్పుడు కేఆర్ఎంబి సంబంధించి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అన్ని గంటలు డిస్కషన్స్లో పాల్గొని ఎవరు పారిపోయినరు, ఆఖరికి ఏ కారణం లేకుండా పోయి బయట కూర్చున్నారు. చూసిండ్రా మీరు? అసలు సభ నుంచి పారిపోయింది వాళ్ళు. మేము సభలో కూర్చొని ఉన్నాం. మొత్తం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క సభ్యులు ఎవరు మాట్లాడదలుచుకుంటే వారికి అవకాశం కల్పించి, ఎందుకంటే మా దగ్గర సమాధానం ఉంది ప్రభుత్వం తరంగా. మేం పారిపోలే, వారే పారిపోయారు. ప్రజలందరూ కూడా చూసిండ్రు. సడన్గా లేచి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు పోయినరు, ఏ కారణంతో పోయినరు ఎవరికి తెలియదు. అప్పటికి బయటికి పోయి 2 నిమిషాలు ధర్నా చేసిండ్రు. ఎందుకు చేసిండ్రో కూడా తెలియదు. ఒక 2 నిమిషాలు ధర్నా చేసి బయటికి వెళ్ళిపోయాను, గేట్ బయటికి. మేం పారిపోయినామా, వారు పారిపోయినరా? ప్రొటెస్ట్ చేయడానికి స్పీకర్ గారి అనుమతితో ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. సార్, ఇది మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం బ్యారేజ్కు లీకేజీలు, మల్లన్న సాగర్ తోండి ముంపు గ్రామాలకు ప్రమాదం కాగ్నివిగా చెప్పింది. అసలు రైతులకు నీరందించేటువంటి విషయంలో రానున్నటువంటి ఆ సీజన్కు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నది? ఇప్పుడు మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులకు వెనువెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలో మాకు తెలియజేయండి. మీరు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన అంశాలను కూడా యుద్ధ ప్రాతిపదికపై తీసుకొని ముందుకు నడవాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా కోరటం జరిగింది. ఎందుకంటే వారందరూ ఎక్స్పీరియన్స్డ్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అధికారులు ఉంటారు కనుక, ఇంజనీర్సు, సాంకేతిక పరమైన నిపుణులు ఉంటారు కనుక ఆ నిపుణుల సలహా సూచనలు తీసుకొనే రాబోయే కార్యాచరణ ఉంటుంది. రేపు ముఖ్యమంత్రి గారు మనసులో వచ్చి ఇది ఈ విధంగా చేద్దాం, ఆ విధంగా చేద్దాం అంటే మళ్ళొక్కసారి ఇంకో మేడిగడ్డ ప్రమాదం ఉంటుంది కనుక నిపుణులకు సంబంధించిన సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే ఈ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన ప్రయోజనాలను కాపాడే కార్యక్రమం చేస్తాం. ఈ సీజన్ కు ఏమైనా నీరందించేటువంటి ప్రక్రియ ఉంటుందా? అసలు ఆయకట్టే లేదు, ఇంకా ప్రయత్నం ఏందే. నా కాన్స్టిట్యున్సీలో 1 ఎకరం పాడదు.